Hello everyone, welcome back to my channel Sharon Studies and this is me, yes Sharon ma'am. ఈ రోజు వీడియోలో 10th క్లాస్ సోషల్ స్టడీస్ తెలంగాణ స్టేట్ బోర్డ్ సిలబస్ నుంచి లెసన్ నెంబర్ 4 క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈ లెసన్ యొక్క ఫైనల్ రివిజన్ క్విక్ రివిజన్ వన్ షాట్ వీడియో చూసేద్దాం. ఇది మీ 2025 మార్చ్లో జరగబోయే పబ్లిక్ ఎగ్జామ్కి చాలా 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 ఇంపార్టెంట్. దీంట్లో మైండ్ మ్యాపింగ్, సమ్మరీ రీక్యాప్, ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 మార్క్స్ 4 మార్క్స్ 6 మార్క్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్, ఇంపార్టెంట్ మ్యాప్, ఇయర్, స్లోగన్స్, అబ్రివేషన్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాము. వీడియో పూర్తిగా చూడండి అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు పీడిఎఫ్స్ కావాలంటే మీరు మెంబర్షిప్ తీసుకుంటే ఈ 1 మంత్కి తీసుకున్నా సరిపోతుంది. ఇది నేను 1 మంత్ అని స్ట్రెస్ చేస్తున్నాను. ప్రతి మంత్ మీరు ఎఫర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు స్టూడెంట్స్, మీ ఎగ్జామ్ రిలేటెడ్ కాబట్టి ఈ 1 మంత్కి అయితే సరిపోతుంది. చాలా అంటే నేను చేసిన అన్ని వీడియోస్ యొక్క పీడిఎఫ్స్ అందులో ఉంటాయి. అండ్ మీ ఫైనల్ ప్రిపరేషన్కి ఈ లెసన్కి సంబంధించి దిస్ విల్ బి ఎ పర్ఫెక్ట్ వీడియో ఫర్ యువర్ ఫైనల్ ప్రిపరేషన్. సో లాస్ట్ 3 లెసన్స్ 1 షాట్ కూడా ప్రొవైడ్ చేశాను. హైలీ యూస్ఫుల్ అనమాట, హైలీ రికమెండెడ్. ఖచ్చితంగా వాచ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నవ్ లెట్స్ స్టార్ట్ ఇట్. పొద్దునే 5కి 4కి 6కి లేట్ చూస్తే కొంచెం చల్లగా ఉంటుంది కదా. మీరు స్కూల్కి వెళ్ళే టైంకి లైక్ 8:30 ఆర్ 9 o'clockకి వెచ్చగా ఉంటుంది. అప్పుడప్పుడే సూర్యుడు పైకి వస్తూ ఉంటాడు. మరి మధ్యాహ్నం 12 o'clockకి చాలా వేడిగా ఉంటుంది. ఈవినింగ్ మళ్ళీ చల్లగా ఉంటుంది, నైట్ ఇంకా చల్లగా ఉంటుంది. మధ్యలో ఎప్పుడైనా వర్షం పడితే వర్షంలా ఉంటుంది. అంటే వెదర్ అనేది మారుతూ ఉంటుంది. సో ఒక్క డేలోనే డిఫరెంట్ టైంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ కండిషన్, వాతావరణ స్థితిని వెదర్ అంటాం. క్లైమోగ్రాఫ్స్ అంటే ఒక ఏరియాలో ఉన్న వాతావరణ స్థితుల్ని చూపించే దాన్నే మనం క్లైమోగ్రాఫ్స్ అంటాము. మన లెసన్లో ప్రొవైడ్ చేశారు. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్లైమేట్ అండ్ వెదర్ అంటే ఇప్పుడు మనం ఆఫ్రికాలో ఉండే క్లైమేట్, స్విట్జర్లాండ్ క్లైమేట్ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకెళ్ళాం. వెదర్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం. మరి ఒక ప్లేస్లో రోజు అన్నిసార్లు వెదర్ మారడానికి లేదా ఒక కంట్రీలో అటువంటి టైప్ ఆఫ్ క్లైమేట్ ఉండడానికి ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? లాటిట్యూడ్ అంటే గ్లోబ్లో మనకి చూడండి డిఫరెంట్ లాటిట్యూడ్స్ ఉంటాయి కదా. మరి ఎక్కడ ఏ ప్లేస్ ఉందో సన్ డిస్ట్రిబ్యూషన్ ఆల్ ఓవర్ ద ప్లేస్ ఒకేలా ఉండదు కాబట్టి ఈక్వేటర్కి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వేడిగా ఉంటాయి. పోల్స్కి వెళ్ళే కొద్దీ స్లాంటింగ్ రేస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. సో లాటిట్యూడ్స్ మీద ఆధారపడి ఉంది. ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్షిప్ అంటే చూడండి, ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్షిప్ దీనివల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆల్టిట్యూడ్ ఎత్తుగా ఉన్న ప్లేసెస్లో ఒక రకమైన క్లైమేట్ ఉంటుంది అండ్ కింద ఉన్న ప్లేసెస్లో ఒక రకమైన క్లైమేట్ ఉంటుంది. అంటే హైట్స్కి రీచ్ అయ్యే కొద్దీ టెంపరేచర్స్ తగ్గుతూ కూల్ టెంపరేచర్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. అందుకే ఆల్టిట్యూడ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ వల్ల కూడా మనకి క్లైమేట్ ఇంకా వెదర్లో చేంజెస్ అనేవి ఉంటాయి. సీజన్స్ నేర్చుకున్నాం. వింటర్, సమ్మర్, అడ్వాన్సింగ్ మాన్సూన్, రిట్రీటింగ్ మాన్సూన్, ట్రెడిషనల్ ఇండియన్ సీజన్స్ కూడా ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి? ఏజీ ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? అంటే హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల జరిగే గ్లోబల్ వార్మింగ్ గురించి తెలుసుకుంటాము. క్లైమేట్ చేంజ్ అంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకున్నాం. దిస్ ఇస్ అబౌట్ ద మైండ్ మ్యాపింగ్. దీస్ ఆర్ ద టాపిక్స్ దట్ హ్యావ్ బీన్ గివెన్ ఇన్ దిస్ లెసన్. ఓకే, ఇక్కడ కూడా అదే ప్రొవైడ్ చేశాను చూడండి. మీకు కావాలంటే మీరు పాజ్ చేసుకుని చూడొచ్చు. లేదు మేడం నాకు పీడిఎఫ్ కావాలి, నేను మళ్ళీ చదువుకోవడానికి యూస్ అవుతుంది అంటే చెప్పాను కదా, మీరు జాయిన్ బటన్ క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకుంటే మీకు అన్ని పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇది కూడా ఒకసారి పాజ్ చేసుకుని మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఇప్పటి వరకు చెప్పిందే. క్లైమేట్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, సీజన్స్ ఏంటి, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వింటర్ సీజన్ ఉంటుంది, కోల్డ్గా ఉంటుంది వెదరు. సమ్మర్ సీజన్స్లో చాలా హై టెంపరేచర్స్ ఉంటాయి. డ్రై విండ్స్ అనే వస్తే దాన్ని లూ అంటాం. ఓకే, దాన్ని డ్రై విండ్స్ అంటాము. సో నార్త్ ఇండియాలో వచ్చే డ్రై విండ్స్ని లూ అంటాము. అండ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే ఏంటి, హెవీ రెయిన్ఫాల్ వస్తుంది కదా, దాని గురించి. రిట్రీటింగ్ మాన్సూన్ గురించి. ఇదంతా మీరు జస్ట్ ఈ 1 లైన్ ఒకసారి స్టడీ చేయండి. ఓకే, సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్లే మనకి ఎక్కువగా రెయిన్ఫాల్ అనేది మనకి ఇండియాకి వస్తుంది. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఫస్ట్గా కేరళకి రీచ్ అవుతాయి. నార్త్ ఈస్ట్ లేదా రిటర్న్ మాన్సూన్స్ అంటారు. సో అవి మనకి వింటర్ టైంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తాయి. చాలాసార్లు వాటి వల్ల సైక్లోన్స్ కూడా కలుగుతూ ఉంటాయి. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ హెవీ, మోడరేట్, లో, వెరీ లో రెయిన్ఫాల్. దీనికి సంబంధించి పక్కన మీకు స్టేట్స్ ఉన్నాయి కదా, ఇవి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఎంసీక్యూస్లో రావచ్చు. ఓకేనా. హెవీ రెయిన్ఫాల్ మన కంట్రీలోనే అత్యంత ఎక్కువగా వర్షం కురిసే ప్రాంతాల్లో మౌజిన్డ్రమ్ మేఘాలయలో ఉన్న ప్లేస్ ఒకటి. అలాగే తక్కువ వర్షం అంటే రాజస్థాన్, థార్ డెజర్ట్ ఏరియాస్లో కురుస్తుంటుంది. సో ఇది మొత్తం మీరు గుర్తుపెట్టుకోవాలి.
అండ్ సైక్లోన్స్ గురించి ఎక్కువగా కోస్టల్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, తమిళనాడు ఈ ప్లేసెస్లో సైక్లోన్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఈ రిట్రీటింగ్ మాన్సూన్స్ వల్ల అన్నమాట. క్లైమేట్ చేంజ్ వల్ల మనకి టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి. మాన్సూన్స్ అనేవి అన్ప్రెడిక్టబుల్గా భారీ వర్షాలు కురుస్తూ ఉంటాయి. అండ్ వెదర్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. దీని ప్రభావం మనకి అగ్రికల్చర్లో, వాటర్ రిసోర్సెస్లో, హ్యూమన్ సెటిల్మెంట్స్లో కూడా చూపిస్తూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వెదర్ గురించి, క్లైమేట్ గురించి, క్లైమోగ్రాఫ్స్ గురించి డీటెయిల్గా ఇచ్చాను, ఒకసారి మీరు చదువుకోవచ్చు పాజ్ చేసుకుని. అండ్ జస్ట్ ఇక్కడ చాలామంది నన్ను కొన్ని వర్డ్స్కి మీనింగ్స్ అడిగారు, అవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేశాను చూడండి. లూ విన్స్ అంటే ఏంటి, మ్యాంగో షవర్స్ అంటే ఏంటి, ఓకే, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటే ఏంటి, వన్స్ యూ గో త్రూ ఇట్. ఓకే, ఇదంతా మాకు డీటెయిల్డ్గా కావాలి మేడం అంటే చెప్పాను కదా, ఫుల్ లెంత్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంది. కావాలంటే మీరు స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుని చూడండి, మన ఛానల్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సమ్మరీ అనమాట, మన లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్. దిస్ ఈజ్ ఆల్సో నా ఇవన్నీ కూడా మన ఇండియాలోని ట్రెడిషనల్ సీజన్స్: వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత్, శిశిర. ఏ మంత్లో ఏ సీజన్ ఉంటుందనేది ఇక్కడ క్లియర్గా ఉంది. ఇప్పుడు ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నా మేడం, చాలా బ్రీఫ్గా చెప్పేస్తారు, మాకు అర్థం కాలేదని అనుకోవద్దు. ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ ఉంది, మీరు అది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి చూడండి. ఇది జస్ట్ బ్రీఫ్గా మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను లెసన్ దేని గురించి అనేది. మీకు గుర్తుంటే ఓకే, లేదు మేడం మాకు అంత క్లారిటీ లేదు అంటే మీరు ఒకసారి ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. లెంత్ ఎక్కువ ఉంది అనుకుంటే ఫాస్ట్గా పెట్టుకుని చూడండి, లెంత్ ఎక్కువే ఉంటుంది, పెద్ద లెసన్సే కదా. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద క్లైమేట్ ఆఫ్ ఇండియా? ఇక్కడున్న వాటిలో ఇండియన్ క్లైమేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్ ఏంటి? లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఆల్టిట్యూడ్, ఆల్ ద అబౌవ్. వాట్ ఈస్ ద ఆన్సర్? డూ యు నో? ద ఆన్సర్ ఈస్ ఆల్ ద అబౌవ్. ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ద కోరమండల్ కోస్ట్ రిసీవ్స్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ విచ్ మాన్సూన్ సీజన్? కోరమండల్ కోస్ట్ అంటే మీకు కోస్టల్ ప్లెయిన్స్ గురించి ఇదివరకు నేను నేర్పించా, గుర్తుందా మీకు? ఎస్, తమిళనాడు ఉన్న ఈ ప్రాంతాన్ని అంతా కోరమండల్ కోస్ట్ అంటారు. మరి కోరమండల్ కోస్ట్లో ఎక్కువగా రెయిన్ఫాల్ ఏ మాన్సూన్ సీజన్లో వస్తుంది? సౌత్ వెస్ట్ మాన్సూన్లోనా? సౌత్ వెస్ట్ అంటే ఇక్కడ నుంచి ఇలా మనకి వీచే మాన్సూన్స్, లేదా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్లోనా, లేదా బోత్ మాన్సూన్స్లోనా, లేదా నన్ ఆఫ్ ద అబవ్? ఆన్సర్ ఏంటి? ఆన్సర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. మై డియర్ స్టూడెంట్స్, నేను 1 year నుంచి కూడా ఓన్లీ 10th అంటే మీకే యూస్ఫుల్ అయ్యే వీడియోస్ నేను పెడుతూనే ఉన్నాను. వ్యూస్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా నేను ఎక్కడ డ్రాప్ అవ్వలేదు, చూసే వాళ్ళకన్నా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో. సో నాకు ఇంతవరకు యూట్యూబ్ నుంచి కూడా ఎటువంటి ప్రాఫిట్ లేదు. మీరు మన ఛానల్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలనుకుంటే సో యూ కెన్ యూస్ దిస్ ఫోన్పే స్కానర్ అండ్ యూ కెన్ సపోర్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు సపోర్ట్. థ్యాంక్ యూ. Now, question number 3 చూద్దాం. What is the primary reason for the high temperatures in the third desert during summer? సమ్మర్ సీజన్స్లో థర్డ్ డెసర్ట్లో హై టెంపరేచర్స్ ఉండడానికి రీజన్ ఏంటి? ప్రాక్సిమిటీ టు ద ఈక్వేటర్, ఈక్వేటర్కి ఈ ప్లేస్కి ఉన్న డిస్టెన్స్ వల్ల. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విండ్స్ బ్రింగ్ రెయిన్ఫాల్ టు వెస్ట్రన్ కోస్ట్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ మాన్సూన్ సీజన్? ఇది సౌత్ ఇండియా, ఇది వెస్ట్రన్ కోస్ట్. మరి ఇక్కడ ఏ మాన్సూన్ సీజన్ అంటే ఏ మాన్సూన్ సీజన్ వల్ల రెయిన్ఫాల్ ఎక్కువగా కలుగుతుంది అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. What is the term used for the hot dry winds blowing from the northwest towards the northern plains of India during summer? నార్త్-వెస్ట్ డైరెక్షన్ నుంచి నార్దర్న్ ప్లెయిన్స్ వరకు వీచే ఆ వేడి డ్రై గాలుల్నే మనం లూ అంటాం. ఆన్సర్ ఏంటి? లూ. 6th question, which region of India receives the highest annual rainfall? Answer is Western Ghats. The retreat of the southwest monsoon from India is marked by which of the following? The answer is clear skies and rise in the temperature. Which of the following is a characteristic of the climate in Himalayan region? Himalayan region లో ఏది ఒక characteristic climate? All the above. Hot summers, cold winters, moderate temperatures throughout the year, heavy rainfall during monsoon season. 9th question, what is the term used for seasonal reversal of wind in India? Answer is monsoons. Which of the following factors does not influence the climate of India? Answer is longitude. Next, which of the following is a characteristic of low winds? Low winds యొక్క characteristic ఏంటి? hot and dry winds, B. Next, the Coromandel coast receives rainfall during which monsoon season? ఏ season లో? north east monsoons లో. Which of the following factors does not influence the climate of India? ఏంటది? లాంగిట్యూడ్ రిపీట్ అయింది కదా.
నెక్స్ట్ ద జెట్ స్ట్రీమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. జెట్ స్ట్రీమ్ అనేది అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్తో అసోసియేట్ అయిన టర్మ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద క్లైమేట్ ఆఫ్ ఇండియా. వాట్ ఈస్ దట్ ఫ్యాక్టర్? ఆల్ ఆఫ్ ద అబోవ్. లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఆల్టిట్యూడ్ ఇవన్నీ కూడా క్లైమేట్ ఆఫ్ ఇండియాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. The 16th one, the mango showers in Andhra Pradesh and Telangana occur during which season? The answer is summer season. 17th question, which of the following regions receive the highest annual rainfall in India? Answer ఏంటి? వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. అక్టోబర్ హీట్ రిఫర్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. అక్టోబర్ హీట్ అంటే ఏంటో తెలుసా మీకు? హై టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఆఫ్టర్ మాన్సూన్. వర్షాకాలం అయిపోయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేశారా, వర్షాలు తగిన వెంటనే మనకి చాలా ఎక్కువ వేడి ఇంకా హ్యూమిడిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మ్యాప్ బేస్డ్ అంటే ఈ లెసన్కి రిలేటెడ్గా ఉన్న మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేశాను, నేను తయారు చేశాను. సో వీటికి నేను మ్యాప్స్ కూడా ప్రొవైడ్ చేశాను, చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, లొకేట్ అండ్ లేబుల్ ద ఫాలోయింగ్ అని ఉంది కదా, చూడండి. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 8 స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ మిడిల్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ డ్రా ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద ఇండియన్ అవుట్లైన్ మ్యాప్ అన్నారనుకో, మీరు డ్రా చేయగలగాలి కదా. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరం. ఓకే. నెక్స్ట్ ఏరియాస్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్. అస్సాము, మేఘాలయలోని మౌజీన్డ్రమ్ అనే ప్లేస్లో ఎప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంటుందంట. ఓకేనా? మీకు అలా ఎప్పుడు వర్షం కురిసే ప్రాంతాలు ఇష్టమా లేదా వర్షం తక్కువగా పడే ప్రాంతాలు ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ వెస్టర్న్ ఘాట్స్ అంటే కేరళ, కర్ణాటక. ఓకే, ఈ అవుట్లైన్ మ్యాప్లో మీరు లొకేట్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఐడెంటిఫై అండ్ నేమ్ ద స్టేట్ వేర్ మాన్సూన్ ఫస్ట్ రీచెస్ ఇన్ ఇండియా. మన ఇండియాలో నైరుతి ఋతుపవనాలు అని చెప్పి మీకు వార్తల్లో వస్తూ ఉంటాయి కదా. నైరుతి ఋతుపవనాలు కేరళలో జూన్ ఆర్ జూలై 5న ప్రవేశించనున్నాయి అని మనకి వార్తల్లో వినపడుతూ ఉంటాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎస్, మనకి వెస్టర్న్ ఘాట్స్లోనే మొదటగా మనకి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ద్వారా వర్షాలు అనేవి ఎంటర్ అవుతాయి. అది కేరళకి ఫస్ట్ రీచ్ అవుతుంది. ఇది కేరళ. ఓకేనా? మీకు ఇలా క్వశ్చన్ అడిగారు అనుకోండి కేరళ ఇవ్వకుండా, అప్పుడు మీరు వెంటనే ఓకే ఇది కేరళ అని చెప్పేసి కేరళ లొకేట్ చేయాలి. ఐడెంటిఫై అండ్ నేమ్ ద రీజన్ విత్ హైయెస్ట్ రెయిన్ఫాల్. ఎక్కడ? ఆల్రెడీ చెప్పా, ఈ క్వశ్చన్ ఆల్రెడీ చాలాసార్లు రిపీట్ అయింది కదా. మౌజీన్డ్రమ్, మేఘాలయ. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. మేఘాలయలో మీరు ఇక్కడ లొకేట్ చేస్తే సరిపోతుంది. మౌజీన్డ్రమ్ ఇది మేఘాలయ. నెక్స్ట్ ఐడెంటిఫై నేమ్ ద రీజియన్ ఎక్స్పీరియన్సింగ్ హాట్ అండ్ డ్రై విండ్స్. లూ విండ్స్ అని వేటిని అంటారు? హాట్ ఇంకా డ్రై విండ్స్ని. అవి ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తామంటే నార్త్ వెస్టర్న్ ఇండియాలో. నార్త్ వెస్టర్న్ అంటే ఇది, అంటే చూడండి రాజస్థాను, హర్యానా, పంజాబ్ ఇంకా ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో. నెక్స్ట్ ఐడెంటిఫై అండ్ నేమ్ అ స్టేట్ దట్ రిసీవ్స్ రెయిన్ఫాల్ ఫ్రమ్ బోత్ సౌత్ వెస్ట్ ఇంకా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ నుంచి వర్షపాతాన్ని రిసీవ్ చేసుకునే ప్లేస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా తమిళనాడు. ఈ రిటర్న్ మాన్సూన్స్ వల్ల మనకి ఎక్కువగా సైక్లోన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి చాలాసార్లు నవంబర్ ఇంకా అక్టోబర్ టైంలో. నెక్స్ట్ ఏరియాస్ ఆఫ్ వెరీ లో రెయిన్ఫాల్. లడాఖ్లో తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది, రాజస్థాన్లో కూడా తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. స్టేట్స్ రిసీవింగ్ వింటర్ రెయిన్ఫాల్ డ్యూ టు నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. ఇందాక చెప్పాను కదా, ఇవేమో సౌత్ వెస్ట్ మాన్సూన్స్. కానీ ఈ రిటర్న్ మాన్సూన్స్ ఉంటాయి కదా, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, వీటి వల్ల మనకి తమిళనాడులో ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. ఈవెన్ ఆంధ్రాలో కూడా ఉంటుంది, తమిళనాడులో ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. డైరెక్షన్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ మార్క్ ఫ్రమ్ అరేబియన్ సీ. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ అనేవి అరేబియన్ సీ నుంచి ఈ విధంగా మనకి వస్తాయి. ఏరియాస్ ఎఫెక్టెడ్ బై సైక్లోన్స్. ఆంధ్రప్రదేశ్ ప్రతి ఇయర్ మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం ఫ్లడ్స్ వల్ల. రీసెంట్గా కూడా మనం వాచ్ చేస్తూనే ఉంటాం కదా. ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, ఒడిశాలో సైక్లోన్ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. Now let us look at the important years from this chapter. సో ఇక్కడ మీరు గమనించండి, 2010లో ఇండియా రికార్డెడ్ ఇట్స్ వార్మెస్ట్ ఇయర్ షోయింగ్ క్లైమేట్ చేంజెస్ ఎఫెక్ట్స్. ఎప్పుడు అంటే 2010లో జరిగింది. 2021లో ఇండియా ఎక్స్పీరియన్స్డ్ రికార్డ్ బ్రేకింగ్ హీట్ వేవ్స్ అండ్ సైక్లోన్. ఇప్పుడు 2021లో. నెక్స్ట్ ఇక్కడ నేను పారాగ్రాఫ్ నుంచి తీసానమాట. 2015 ప్యారిస్లో ఐపీసీసీ సమ్మిట్ అనేది జరిగింది. దట్ వాజ్ అన్ అగ్రిమెంట్ టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్. ఓకే, ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఇంకొక ఇయర్ మెన్షన్ చేసింది 2009లో. సో చాలామంది ఫ్యామిలీస్ కోల్కతాకి వర్క్ వెతుక్కుంటూ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఐలా సూపర్ సైక్లోన్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంపార్టెంట్ ఇయర్స్. Now let us look at the important questions. 2 marks questions చూద్దాం. Differentiate weather and climate. Write 2 slogans on importance of afforestation. Name the traditional Indian season. Write about mango showers in Andhra Pradesh. What are loo winds?
4 మార్క్స్ చూడండి. గివ్ సమ్ సజెషన్స్ టు డిక్రీస్ ద గ్లోబల్ వార్మింగ్, డిస్క్రైబ్ ఇండియాస్ క్లైమేట్ కంట్రోల్స్. 6 marks. Explain the climate controls or factors that affect climate. How do human activities cause global warming? And analyze the climograph of Leh and Chennai. How is the climate change causing a global warming, such as measures to minimize the influence of global warming? Now let us look at the abbreviations. So IPCC ante Intergovernmental Panel on Climate Change, AGW Anthropogenic Global Warming, APWA LTA ఏపీ వాల్టా యాక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్, KMDA కోల్కతా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, ICTZ ఇంటర్ కన్వర్జెన్స్ ట్రాపికల్ జోన్. స్లోగన్స్ చూద్దాం. హైలీ ఇంపార్టెంట్, గ్లోబల్ వార్మింగ్ గురించి కంపల్సరీగా అడిగే అవకాశం ఉంది. ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ గురించి లేదా గ్లోబల్ వార్మింగ్ గురించి ఆర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగానైనా అడగచ్చు. Global warming, noble warning. Protect Mother Earth, it protects it all. Global warming, man-made warning. Plant trees, lessen the heat. It is not global warming, it is a global warning. Do not cut forest, do not make earth a fireball. Reduce fossil fuel consumption, reduce global warming. Grow the green forest, reduce greenhouse gas emissions. Snow is melting, earth is drowning. Rise in temperature leads to a disaster. Go green, glow clean. సో ఇన్ని స్లోగన్స్ రాయాలని ఏం లేదు, మీకు 2 or 4 అడుగుతారు, మీకు ఈజీగా అనిపించినవి గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియోలో క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈ లెసన్కి సంబంధించి అన్ని ఆస్పెక్ట్స్ మనం నేర్చుకున్నాం. మీ పని ఏంటి, ఈ లెసన్లో నేను చూపించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ ఆన్సర్స్ బాగా చదువుకుని మీరు రాయగలుగుతున్నారా లేదా, చెప్పగలుగుతున్నారా లేదా మీకు మీరు టెస్ట్ చేసుకోండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ బై బై.